ఇలాంటి భూమిలోకి అడుగు పెట్టడానికి నిజంగా మనకు రాసి పెట్టి ఉండాలి. ఇంకా మన ఇండియాలో పక్క నుంచి డ్రైనేజ్లు, పైనుంచి వైర్లు అసలు ఎలా పడితే అలా ఉంటుంది. నా శక్తి మూడింతలు ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇక్కడ. కానీ అసలు అక్కడ ఎటువంటి విగ్రహం లేదన్నమాట. సో మరి ఆయన రోజు వచ్చి ఇక్కడ నాట్యం చేస్తే దేవతలందరూ చూడటానికి రావాలిగా. ఒక మనిషి ఆత్మాన్వేషణ ఒకటి ఉంటుంది. మనలోని ఒక కొత్త శక్తి అయితే ఆవిర్భావం జరుగుతుంది అన్నమాట ఇక్కడికి రావడం వల్ల. శివుడి పరంగా దొరికింది, కానీ గుడి పరంగా ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఖచ్చితంగా మన మనసులో ఏదైతే ఉందో దానికి ఆన్సర్ అయితే దొరుకుతుంది. వెళ్ళడం, నమస్కారం చేసుకోవడం, రావడం. ఎందుకంటే అసలు లోపల విగ్రహమే లేదు. ఈ గోపురం వచ్చేసి 135 అడుగులంట. పాత శైవ పద్ధతులే పాటిస్తున్నారు. మనకి తమిళ రాదు కదా, సో మనకు అంతకు మించి ఇంకా తెలియలేదు. ఖచ్చితంగా నేను చిదంబర రహస్యాన్ని అయితే తెలుసుకుంటానేమో, ట్రై చేద్దాం. ఇంకా విగ్రహంతో పనే ఉందండి, అదే చిదంబర రహస్యం. అంతేనండి. ఎస్ఏ హాయ్. పంచలింగాల్లో ఇది ఆకాశలింగం. హలో అండి, మనం ఇప్పుడు చిదంబర రహస్యం తెలుసుకోవడానికి బయలుదేరుతున్నాం. తిరువణమలై బస్ స్టాండ్ నుంచి చిదంబరం బస్సులు అయితే డైరెక్ట్ గా లేవు. సో సెతియా తోప్ అనే ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి బస్సులు అయితే ఉంటాయంట. మనం అయితే అక్కడికి టికెట్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ హాఫ్ డే అయితే పోయింది. సో నాకైతే అర్థం కావట్లేదు ఏం చేయాలో. దోలు తీరిపోతుంది వీళ్ళ భాష మాట్లాడడానికి. అన్ని ఎన్ని బతిమాలాడికి ఇంగ్లీష్ వచ్చలేదో కనుక్కొని అప్పుడు చాలా ప్రాసెస్ అయితే పడుతుంది అనమాట. చూద్దాం. ఆల్రెడీ నీరసంగా ఉంది. 14 కిలోమీటర్స్ లాస్ట్ వ్లాగ్ లో మీరు చూసారు. నిద్ర అయితే నెక్స్ట్ లెవెల్లో వస్తుందండి. నాకైతే మాత్రం ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. సో ఇప్పుడైతే ఒక 2 hours అయితే బ్రేక్ తీసుకుంటాను, పడుకుంటాను ఫుల్ గాని. ఈ ప్లేస్ ఎక్కడికి వస్తుంది ఏంటో చూసుకొని. టికెట్ వచ్చేసరికి 110 రూపాయలండి. అరుణాచలం నుంచి ఈ సెతియా తోప్ అనే ప్లేస్కి దారిలో అయితే ఇక్కడ ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆప్ చేశారు. వెజ్ రెస్టారెంట్ అండి ఇది, శ్రీరామ్ దీని పేరు. ఫుడ్ వచ్చేసరికి బాగానే ఉందండి, పర్లేదు. సో నాకు ఆ నిద్ర మత్తులో ఇంకా వీడియో తీయాలన్న ఆలోచన కూడా రాలేదు. పర్లా ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఖచ్చితంగా బస్సులో అయితే ఇక్కడ ఆగుతాయి అనమాట. మీరు చూస్తున్న ఈ బామ్మగారు వచ్చేసరికి ఆ హోటల్ దగ్గర నాకు కనిపించారు. నాకు వాళ్ళ పరిస్థితి చూసి ఫస్ట్ అయితే నేనేం మాట్లాడలేదు, కానీ వాళ్ళని చూసి నాకు చాలా బాధ అనిపించింది. నాకు తోచినంత సాయం అయితే నేను చేయడం జరిగింది. మీరు ఎవరైనా కూడా ఇక్కడ ఆగితే కనుక ఖచ్చితంగా వాళ్ళకైతే సాయం చేయండి. ఈ వయసులో వాళ్ళు అలా యాచిస్తున్నారంటే ఖచ్చితంగా ఏ పిల్లల నిర్లక్ష్యం అయ్యి ఉండొచ్చు కదా. సో దయచేసి హెల్ప్ అయితే చేయండి వాళ్ళకి. ఆఫ్టర్ సెతియా తోపు మేము జంక్షన్ లో దిగేసిన తర్వాత వెంటనే బస్సు అయితే రెడీగా ఉంది. సో బస్సు అయితే చేంజ్ అయిపోయాము. ఇది వచ్చేసి 15 రూపీస్ టికెట్ చిదంబరంకి. సో నాకు ఈ టోటల్ ట్రిప్ అంతా కూడా సో ఈ బ్రో అయితే మాత్రం ఫేవర్ చేసాడు. తన పేరు వచ్చేసి తమిళ్ ప్రియన్. ఎస్ఏ హాయ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో తినే మొత్తం నాకు ట్రిప్ అంతా హెల్ప్ చేసింది అనమాట. సో ఇంకొక 20 to 30 minutes అయితే మనం వెళ్ళిపోతాం. 4 గంటల తర్వాత మొత్తానికి చిదంబరం అయితే చేరుకున్నానండి. మీరు చూస్తున్నారు కదా, ఆ రథాలు వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా చెక్కుతున్నారు ఆ శిల్పి ఎవరో కానీ. ఇక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ కి సరిపడేదో డెకరేషన్ అయితే జరుగుతుంది. మీకు కనిపిస్తుంది వచ్చేసరికి ఈస్ట్ టవర్ గేట్ అనమాట. సో లోపలికి అయితే వెళ్దాం. మన డ్రెస్సెస్ కూడా పోయినాయి కదా, పంచేది ఏమైనా దొరుకుతాయేమో చూస్తాను ఒకసారి. మనం అయితే లోపలికి ఎంటర్ అయ్యామండి. మీకు కనిపిస్తుంది కదా మెయిన్ ద్వారం. సో ఇవన్నీ డెకరేషన్ చేసి ఉన్నాయి. మేబీ ఇక్కడ ఏదైనా పెద్ద ఎత్తున ఫెస్టివల్ ఏదైనా వస్తుందో లేదా ఎప్పుడు ఎలానే ఉంటాయో నాకైతే తెలీదు. సో ఇదైతే గోపురాన్ని మొత్తం కవర్ చేసేసింది. మనకి ద్వారానికి రైట్ సైడ్ చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వినాయకుల వారు అయితే ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. సో ఇప్పుడు మీకు కొంచెం క్లియర్గా కనిపించవచ్చు. చాలా బాగుందండి. లెఫ్ట్ రైట్ సైడ్ ఇలా పార్క్స్ అయితే ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంటే టైం స్పెండ్ చేయడానికి. ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే ఈవినింగ్ 5 వరకు టెంపుల్ అయితే ఓపెన్ చేయాలని అంటున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కోవాలి ఏంటనేది. హలో అండి, మనం అయితే చిదంబరంలో ఉన్నాం. చిదంబరం రహస్యం తెలుసుకోవడానికి వచ్చేసాం. ఇవాళ చిదంబరం గురించే కాదు, దీని మహత్యాన్ని అలాగే వీటి వెనకున్న రహస్యాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆల్రెడీ ఇక్కడికి ఎలా రావాలి, సో నేను ఎలా వస్తున్నాను అనే దాన్ని క్లియర్గా డీటెయిల్గా అయితే నేను చెప్పడం జరుగుతుంది. సో ఏమన్నా మీకు ప్రాబ్లం కనిపించినా అర్థం కాకపోయినా కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అందరిలో అయితే మాత్రం కాదు, ఖచ్చితంగా చెప్తున్నా. అండ్ మనమైతే దర్శనానికి అయితే వెళ్దాము. సో దర్శనం గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. 5కి అయితే ఓపెన్ చేస్తా అంటున్నారు. అలాగే దీని మహత్యం గురించి, లోపల ఉన్న సీక్రెట్స్ ఏంటనే విషయాల గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం లోపలికి అయితే వెళ్ళి. ఇది వచ్చేసి ఫ్రంట్ ఈస్ట్ టవర్ గేట్ అనమాట, ప్రధాన ద్వారం. ఆ ద్వారం నుంచి లోపలికి వచ్చేసాక ఇంటీరియర్ అయితే ఇలా ఉంది. లోపల మొత్తానికి ఏదో భారీగా అయితే ప్లాన్ చేస్తున్నారు. అదేంటో మరి మనకు తెలియదు ఆ ఫెస్టివల్. సో ఎక్కడికక్కడ లైట్లు అవి గట్టిగానే కడుతున్నారు అనమాట.
చాలా చాలా పెద్దండి నేను అనుకున్న దానికంటే టెంపుల్. ఈ కేరళ స్టైల్ ఇల్లుని చూడండి, పూర్వకాలం బావి, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది గుడి లోపల ఉంది, మరి ఎందుకు కట్టారనేది మనకు తెలియదు. సగం భాషలాగా చాలా ఇబ్బంది పడిపోతున్నాం మనం. అయినా ఓకే, కళ్ళు ఇచ్చాడు కదా దేవుడు, ప్రశాంతంగా చూద్దాం. ఇది వచ్చేసరికి రెండో ప్రధాన పెద్ద ద్వారం అన్నట్టు. ఇక్కడ నుంచి కెమెరాలు అయితే అలవ లేదు లోపలికి. చాలా అంటే చాలా లాంగ్ ఉందన్నమాట. ఇది మాత్రం చాలా పెద్ద గుడి అండి. నేను అనుకున్న దానికంటే ట్రిపుల్ ఉంది. కెమెరా అయితే అలవ్ లేదు కాబట్టి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను. సో వచ్చాక అక్కడ విషయాలు ఏంటి, సో అక్కడ నేనేం తెలుసుకున్నాను, మీతో ఏం షేర్ చేసుకోగలను అనే విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఖచ్చితంగా నేను చిదంబర రహస్యాన్ని అయితే తెలుసుకుంటానేమో, ట్రై చేద్దాం. చిదంబరం, చిద్ అంటే చైతన్యం, అంబరం అంటే ఆకాశం. అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఈ గుడికి రావడానికి మీరు నిజంగా ఇదొక పుణ్యభూమి. ఇలాంటి భూమిలోకి అడుగు పెట్టడానికి నిజంగా మనకు రాసి పెట్టి ఉండాలి. ఈ గుడి అనేది ఒక శూన్యం. శూన్యం అంటే మీరు ఒక్కసారి లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందంటే, ఒక 1000 feet హైట్ నుంచి మీరు కిందకి పడిపోయేటప్పుడు, లేదా ఒక జైంట్ వీల్ కిందకు వస్తున్నప్పుడు మన గుండె అలా పైకి వెళ్తూ ఉంటుంది సార్, మొత్తం గుళ్ళో అంతా అదే ఫీలింగ్ ఉంటుందండి. సింపుల్గా చెప్పాలంటే చిదంబరం అనేది ఒక శూన్యం. శూన్యం అనేది శివస్థానం. సింపుల్గా అంటే మనం ఒక విగ్రహాన్ని పెట్టుకుని దానికోసం క్యూలో లైన్లు కట్టి వెళ్ళి నమస్కారం చేసుకుని మన కోరికలు చెప్పుకుని నెరవేర్చుకుంటాం. ఇది ఒక పద్ధతి. అసలు శివుడు మనకి ఏం చెప్తున్నాడంటే చిదంబరం ద్వారా, అసలు నేను ఎక్కడ లేను, నేను సర్వంతార్యమి కదా, నన్ను అక్కడ ఎక్కడ విగ్రహాలు కట్టి ఎందుకు నెట్టుకుంటారు అని చెప్పి ఆయన చాలా క్లారిటీగా, అంటే ఈ గుళ్ళోకి వచ్చి మీకు అర్థమైపోతుంది ఆ విషయం. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, లోపల ఒక నటరాజస్వామి విగ్రహం ఉంటుందండి. దాని బ్యాక్ స్టోరీ నేను చెప్తాను. అంతే, చాలా సింపుల్గా మీకు లైన్లు ఇవేమి ఉండవు. వెళ్ళడం, నమస్కారం చేసుకోవడం, రావడం. ఎందుకంటే అసలు లోపల విగ్రహమే లేదు. ఏదో మనం భక్తుల కోసం, మనం ఎప్పటి నుంచి ఉన్న నానుడి కోసం సో పెట్టాల్సిందే కాబట్టి ఒక విగ్రహం అయితే పెట్టారు. కానీ అసలు అక్కడ ఎటువంటి విగ్రహం లేదనమాట. అర్థమైందా? ఎందుకంటే ఈ గుడే ఒక పవిత్ర స్థానం. ఇక్కడ నమస్కారం చేసుకోవడం అనేది మనకు ఆల్రెడీ మనం శివుని దర్శించేసుకున్నట్టు. ఇంకా విగ్రహంతో పనే ఉందండి. మీరు చూస్తున్న ఈ గుడి వచ్చేసరికి 9వ శతాబ్దంలో నిర్మించబడింది. అంటే రాజరాజ చోళులు అనమాట. చోళులు అయితే ఈ విగ్రహాల్ని లేదా ఈ గుడిని ఇలా అయితే రూపుదిద్దారు. మీకు ఒక్క విషయం చెప్తాను ఈ గుడికి సంబంధించి, సింపుల్ వన్ వర్డ్లో. అప్పుడు ఉన్న మన అంటే పురాతన సాంకేతికత ఏదైతే ఉందో అద్భుతం అండి. గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అబ్బబ్బబ్బా, అసలు మీరు నిజంగా వస్తే అరే అమ్మ, ఇంకా మన ఇండియాలో పక్క నుంచి డ్రైనేజ్లు, పైనుంచి వైర్లు, అసలు ఎలా పడితే అలా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, అంటే నేను నా దేశాన్ని కించపరచడం గురించి కాదు. అసలు ఎంత ఎంత సాంకేతికత అండి. అసలు నేనైతే ఆశ్చర్యపోయాను. చాలా చాలా బాగా నిర్మించారు. లోపల వివిధ రకాల సభలు అయితే ఉంటాయన్నమాట. ఇది ముఖ్యంగా కట్టడానికి గల కారణమే నాట్యం. పంచలింగాల్లో ఇది ఆకాశలింగం. మనం ఇంతకు ముందు అరుణాచలం వెళ్ళాం, అది అగ్నిలింగం. ఇది ఆకాశలింగం. అంటే ఆకాశతత్వం అంటే శూన్యం. శూన్యం అంటే శివతత్వం. ఈ గుడి వచ్చేసరికి ఆకాశతత్వం కలిగిన శివలింగం అన్నమాట. సో దీని బ్యాక్ స్టోరీ తెలిస్తే మీకు ఈ ఈ కథ ఏంటి, లేదా ఈ గుడి ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది. దాంట్లోనే ఈ చిదంబర రహస్యం కూడా ఉందన్నమాట. ఈ గుడి యొక్క చారిత్రాత్మక కథ ఏంటంటే, పూర్వం శివయ్య ఆయన చేసే ఒక నర్తన ఏదైతే ఉందో దానికి మంత్రముగ్ధులైన దేవతలందరూ కలిసి అంట, అయ్యా మేము రోజు చూడాలనుకుంటున్నాం మీ నాట్యం, మాకు అలాంటి భాగ్యం ఒకటి కల్పించండి అని అంటే, సరే అని చెప్పి ఆయన ఈ వల్లి అడవులు అంటారంట, ఇట్లని వల్లి అడవులు, సారీ బై మిస్టేక్ ఏదైనా వర్డ్ రాంగ్ పలుకుంటే. సో ఇక్కడికి వచ్చి ఆయన నాట్యం చేయడం మొదలుపెట్టాడంట. అలా ఆయన నాట్యం చేయడం 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 నటరాజస్వామిగా ఇక్కడ ఒక అవతారం ఎత్తి ఇక్కడ నాట్యం చేస్తూ ఉండేవాడంట. సో దానికోసం ఆయన కనక సభ అని ఒకటి కట్టించారనమాట. అందులోనే నాట్యం చేస్తూ ఉండేవారు. సో మరి ఆయన రోజు వచ్చి ఇక్కడ నాట్యం చేస్తే దేవతలందరూ చూడటానికి రావాలిగా, వచ్చి చూసేవారంట. కానీ ఇక్కడ ఏమీ కనిపించేది కాదంట. ఇదేంటి ఇంత దూరం వచ్చాము ఆయన దర్శనం చేసుకోవడానికి, తీరా చూస్తే ఇక్కడ ఎవరు లేరు, అసలు ఏంటి మాకు ఎలాగ ఆయన దర్శనం జరుగుతుందని అడగగా, ఇక్కడ ఏంటంటే దేవతలు వస్తారు కదా, వాళ్ళందరికీ ఇక్కడ ఒక తెర ఉండేదంట, ఒక చిన్న తెర. ఆయన నాట్యం చేస్తున్నప్పుడు
దాని వెనకాల ఒక శూన్యస్థానం అంటే ఖాళీగా ఒక స్థలం ఉండేదండి. ఇక్కడ నమస్కారం చేసుకోండి అని చెప్పేవాళ్ళంట దేవతలకి. ఇదేంటి ఇక్కడ నమస్కారం చేసుకోవడం ఏంటి అని వాళ్ళకి అర్థమయ్యేది కాదు. సో తర్వాత ఆయన తత్వం అయితే బోధించాడనమాట. నేను ఎక్కడ లేనని మీరు నమస్కారం చేసుకోవడం నేనే కనపడాలా? ఇది శూన్యస్థానం అంటే నా శక్తి మూడింతలు ఎక్కువ ఉంటదనమాట ఇక్కడ. మీరు నమస్కారం చేసుకుని మీ పని మీరు చేసుకోండి అని చెప్పి ఆయన అలా బోధించాడనమాట. ఫైనల్‌గా నేను చిదంబరం రహస్యం తెలుసుకోవడానికి వచ్చాను కదా! సో దీనికి ఒక వర్డిక్ట్ అయితే చెప్పాలి కదా! అదేంటంటే తెర వెనుక ఉన్న ఒక ఖాళీ ప్లేసే శూన్యస్థానం. శూన్యస్థానం అంటే అన్నిటికీ మించిన శక్తి. అదే శివతత్వం. అదే చిదంబర రహస్యం. అంతేనండి. అంతకు మించి ఏమీ లేదు. అంటే సర్వం నేనే ఉన్నానని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. అంతే. అంతకు మించి ఏమీ లేదు. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఇంకా పాత శైవ పద్ధతులే పాటిస్తున్నారు. అక్కడ పూజారులు అయితేనేంటి, లోపల పండితులు అయితేనేంటి, వారి యొక్క వేషధారణ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే విచిత్రంగా అని కాదు, ఆ యొక్క పద్ధతి ద్రవిడ పద్ధతిలో ఉంటుందన్నమాట. కానీ ఒక్క విషయం చెప్తాను, ఆత్మ అన్వేషణ అని ఒకటి ఉంటుందండి. అంటే మనిషి తనలో తాను వేదన పడుతున్నప్పుడు కానీ, లేదా కొన్ని ప్రశ్నల కోసం సమాధానాల కోసం ఇక్కడికి వచ్చినప్పుడు కానీ, ఎగ్జాక్ట్గా నా గురించి చెప్తున్నాను నేను. ఖచ్చితంగా అంటే ఒక మనిషి ఆత్మాన్వేషణ అని ఒకటి ఉంటుంది. అంటే కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరకనప్పుడు ఇలాంటి ప్రయాణాలు చేస్తూ ఉంటాను నేను బేసిక్గా. సో నాకేంటంటే ఇక్కడికి రాగానే అంటే మనసు చాలా చాలా లైట్ ఫీల్ వచ్చిందనమాట. అంటే ఏదో తెలియని ఆనందం, తెలియని వైబ్రేషన్స్ ఉన్నాయి లోపల. నా ఒరిజినల్ ఫీలింగ్ ఇది. నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు అంత హ్యాపీగా ఉంది ఈ చిదంబరం గుడికి రావడానికి. నేను ఇందాకే మీకు చెప్పాను, శివుడు నటరాజస్వామి రూపంలో ఉంటాడని. లోపల గుడిలో 108 ముద్రలు ఉంటాయండి. ఒక్కో ముద్రకి ఒక్కొక్క స్టోరీ అయితే ఉంటుందంట. మనకి తమిళ రాదు కదా, సో మనకు అంతకు మించి ఇంక తెలియలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నటరాజస్వామి సృష్టి, స్థితి, లయ, తిరోభావం, అనుగ్రహం ఈ 5 తత్వాలతోనే ఉంటాడంట. అంటే ఖచ్చితంగా మన మనసులో ఏదైతే ఉందో దానికి ఆన్సర్ అయితే దొరుకుతుంది. అనుగ్రహం అని ఆ 5 తత్వాల్లోనే ఉంది కదా. బేసిక్గా మన మనుషులు కోరుకునేది అదే. ఎస్, నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడికి రావడానికి. మీలో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. చాలా ఫాస్ట్గా అయితే దర్శనం జరుగుతుంది. ఖచ్చితంగా రండి, దర్శించుకోండి. అంటే సెల్ఫ్ క్వశ్చనింగ్ అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా, సో దానికి ఖచ్చితంగా ఆన్సర్ అయితే దొరుకుతుంది. ఇది నా ప్రామిస్. మీరు చూస్తున్న ఈ గోపురం వచ్చేసి 135 అడుగులంట. మీరు చూస్తున్నారు కదా, దీని శిల్పకళ కానీ ఆర్కిటెక్చర్ కానీ అద్భుతం అండి, అద్భుతం. తమిళనాడులో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి ఏంటో నాకు తెలీదు. దీనికి ఇంత ప్రాచుర్యం దొరకకపోవడం అంటే శివుడి పరంగా దొరికింది, కానీ గుడి పరంగా ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఎక్కడ చూసినా కడుతూనే 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 ఉన్నారు ఏదో. ఫైనల్గా ఒక్క మాట, అందరినీ చిదంబరం ఎందుకు రమ్మంటున్నానంటే, చిదంబరం అనేది ఒక స్థలం మాత్రమే కాదు, అది మనలోని శూన్యపు శక్తిని కూడా గుర్తించే ఒక స్థలం అని మాత్రం మర్చిపోద్దు. అంటే మనలోని ఒక కొత్త శక్తి అయితే ఆవిర్భావం జరుగుతుంది అనమాట ఇక్కడికి రావడం వల్ల. అంటే ఇప్పుడు ఏదో ఋషులు అదేదో అయిపోతారని కాదు, చాలా మంచి పాజిటివ్ ఆరా వస్తుందండి. సింపుల్గా అయితే మన భాషలో. ఖచ్చితంగా దర్శించుకోండి. సైనింగ్ ఆఫ్. ఇలాంటి వ్లాగ్స్ మీకు ఇంకా కావాలి అంటే కనుక ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే అందరిలో ఉండదు గురు, మనతో స్టోరీ. మీకు ఇంకేదైనా నచ్చితే కనుక కింద కమెంట్ చేయండి. అంటే వేరే ఏదైనా టెంపుల్స్ గురించి కనుక్కోవాలన్నా. యాక్చువల్గా నేను టెంపుల్ అని కాదు, ఇది నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా, సో నేను నాకు నచ్చిన దేవుళ్ళతో మొదలు పెట్టాలని ఇలా స్టార్ట్ చేశాను. ఇంకా ముందు ఇంకా మంచి మంచి వ్లాగులతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్.